కాంగ్రెస్ ప్రభుత్వము భూముల అమ్మకము ఆదాయము సంపాదించడం ఇది ప్రధాన ఎజెండాగా కొనసాగిస్తున్నది. సో మొన్నటి వరకు హిల్ట్ భూముల మీద పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు తాజాగా హౌసింగ్ బోర్డు భూముల మీద దృష్టి పెట్టింది. ఈ హౌసింగ్ బోర్డు భూముల మీద నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి రివ్యూ చేశారు. ఇంకా ఈ భూములను ఏ విధంగా కొల్లగొట్టాలని చూస్తున్నారు. ఇక్కడ మనకు చూస్తే అర్థమవుతుంది. ఇవి కాంగ్రెస్ ప్రభుత్వము అంతకుముందు ఉన్నప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లా కొన్ని ఏళ్ల తరబడి హౌసింగ్ బోర్డు భూములు అనేది ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ హౌసింగ్ బోర్డు నడవడం, పేదలకు ఇండ్లు కట్టించే కార్యక్రమం కోసము అవి షాపులు ప్లస్ హౌసింగ్ కోసము కేటాయించబడ్డ భూములు. ఇప్పుడు వాటిని మొత్తము ఆ భూములన్నిటిని కూడా విక్రయించాలి. ఇంతకుముందు ఏంటంటే ప్రభుత్వానికి మెయింటెనెన్స్ కోసం ఒక ఆదాయం రావడం కోసము వాటి మీద అద్దెలు లీజులకు ఇవ్వడం ద్వారా అద్దెలు రావడం, షాపులకు లీజులకు ఇవ్వడం ద్వారా అద్దెలు రావడం, ఎప్పుడైనా హౌసింగ్ బోర్డు బలహీన ప్రజల కోసం ఇండ్లను కట్టడం కోసం ఆ భూములను ఉద్దేశించారు. ఇప్పుడు 300 ఎకరాలు 8,000 కోట్లు వీటిని అమ్మేస్తే 8,000 కోట్లు వస్తున్నాయన్న ఆలోచనతో ప్రభుత్వము ఒక కొత్త ఎత్తుగడ వేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఏంటంటే డబ్బులు లేవు. ఓవైపు నెల నెల వస్తున్నది, ఇప్పటికే ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టుకున్న అప్పుల యొక్క లిమిట్ దాటిపోతుంది, ఎఫ్ఆర్బిఎం పరిమితి కూడా దాటిపోతుంది. బయట నుంచి వెళ్ళి ఎఫ్ఆర్బిఎం ఇతర రుణాలు కూడా తెచ్చుకుందామంటే కూడా బయట నమ్మకం, క్రెడిబిలిటీ లేదు, క్రెడిట్ పరపతి అనేది లేకుండా పోయింది. సో ఈ నేపథ్యంలో ఎక్కడ భూములు ఉన్నాయి, ఈ భూములను ఏ విధంగా అమ్మేయాలి, ఈ భూములను ఏ విధంగా అమ్మేసి అందులో నుంచి వెళ్ళి డబ్బులు తీసుకోవాలి, ఇది స్ట్రైట్ మనకు కనిపించే లక్ష్యం. కానీ మనకు కనిపించేది ఇంకొకటి ఉంటుంది. ఈ భూముల అమ్మకం ద్వారా ప్రభుత్వ ఖజానాకి ఎంత వస్తుందో, ఈ భూముల అమ్మకం ద్వారా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అంతకంటే ఎక్కువ లావాదేవీలు, అంతకంటే ఎక్కువ ప్రయోజనాలు, అంతకంటే ఎక్కువ లోపాయికారి ఒప్పందాలు చాలా ఉంటాయి. సో ఇప్పుడు ఈ హౌసింగ్ బోర్డు భూములలో ఎప్పటి నుంచో ఉన్న భూములను ఇప్పుడు అమ్మకానికి పెట్టడానికి సిద్ధమయ్యారు. వాణిజ్య స్థాయి హౌసింగ్ బోర్డు భూములు లీజుకి మొత్తం 300 ఎకరాలను 8,000 కోట్ల రూపాయలకు లీజు ఆదాయం అందించిన స్థలాలపైన దృష్టి పెడుతున్నారు. కొన్నేళ్లుగా దుకాణాలను ఆక్రమించుకున్న వ్యాపారులు లీజు చెల్లించకుండా ఖాళీ చేయకుండా వ్యవహరిస్తున్న వైనం. ఆయా స్థలాలని అనుభవదారులకే మార్కెట్దారులకు విక్రయం లేదా బహిరంగ వేలం. ప్రభుత్వానికి గృహ నిర్మాణ శాఖ నివేదన త్వరలో కేబినెట్ ముందుకు ప్రతిపాదన. సో ఇప్పుడు దొంగలు ఊరు పంచుకున్నట్టు తయారైంది తెలంగాణలోని పరిస్థితి. ఇక్కడ మనం ఒకటి చూస్తే మనకు క్లియర్గా అవపడుతుంది. ఏంటంటే ఈ స్థలాల్ని అనుభవదారులకే మార్కెట్ ధరకు లేదా బహిరంగ మార్కెట్కు విక్రయం చేస్తారట. సో మొన్న పారిశ్రామిక భూములను కూడా అక్కడ ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళకే అమ్మాలి అని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. ఈ మార్కెట్ ధరకు ఈ బహిరంగ వేలము అనేది ఇంకా అక్కడ తీసుకోలేదు. అది 30% మాటకే తీసుకున్నారు. దానికి కూడా మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త వాదన అయింది. ఏంటంటే ఆ 30% కూడా మేము భరించడం మాకు తలకు మించిన భారము అంటున్నారు. అలాంటప్పుడు ప్రభుత్వం అసలు వాళ్ళకు ఎందుకు మొత్తం క్యాన్సిల్ చేసి ఎవరైతే పరిశ్రమలు నడపరో ఆ పరిశ్రమలు నడపని వాళ్ళ భూములను క్యాన్సిల్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నది. కానీ అలా చేయట్లేదు. అయినా కూడా వాళ్ళతో ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారు. ఈ 30% కూడా మాకు చాలా భారం అవుతుంది, మేము ఇవి కట్టే పరిస్థితులు లేవని. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారంటే అనుభవదారులకే మార్కెట్ ధరకు విక్రయం లేదా బహిరంగ వేలం. సో ఇది అనుభవదారులకే ఎందుకు ఇవ్వాలి? బహిరంగ వేలం వేసేస్తే అయిపోతుంది కదా. దాన్ని వాళ్ళు కూడా పాల్గొంటారు. అనుభవదారులే ఉండాలన్న రూల్ ఏమున్నది? ఇప్పుడు అక్కడ భూమి ఉన్నది, అది గవర్నమెంట్ భూమి. గవర్నమెంట్ భూమిలో ఎవడో కూడా లీజ్ తీసుకొని ఉన్నాడు. లీజ్ తీసుకుని ఉన్నవాడికి మార్కెట్ ధరకి ఎందుకు ఇవ్వాలి? ఈరోజు మార్కెట్ ధర ఏమున్నది? ఈరోజు మార్కెట్లో పెడితే ఎంతో? ఇప్పుడు మనం హెచ్ఎండిఏ భూముల్ని అమ్మితే 150 కోట్లు 170 కోట్లు ఇట్లా వస్తున్న ఈ తరుణంలో మార్కెట్ ధర ఎంత ఉంటుంది? గవర్నమెంట్ మార్కెట్ ధర ఎంత ఉంటుంది? మహా అంటే ₹1,00,000 ఉంటుంది. సో ఈ రకంగా ప్రభుత్వము ఈ 300 అంటే పారిశ్రామికవేత్తలకు భూములను కట్టబెట్టడంతో ఇక్కడ హౌసింగ్ బోర్డులో ఉన్న అనుభవదారులు కూడా సార్ మీరు తీసుకొచ్చిన విధానం ఏదో బాగున్నది,
మరి మాకు కూడా గదే విధానము మీరు అమలు చేస్తే మాకు మీకు ఉభయ కుశలోపరి ఉభయతారకంగా ఉంటుంది కదా, మీకింత మేము ఇచ్చుకుంటాం, మాకింత మీరు ఇచ్చుకోవచ్చు, ఇద్దరం కలిసి దొంగలు దేశాన్ని దోసుకు తిందాము అన్నట్టు హౌసింగ్ బోర్డు భూములను కూడా ఆరత్ కర్పూరంలో ఆరగించేద్దాము. ఇక మళ్ళీ ఇవి మిగిల్చడం ఎందుకు, మళ్ళీ వచ్చేటోడు ఎవడో వాడు ఎన్ని కండిషన్లు పెడతాడో, అసలు అమ్ముతాడో అమ్మడో, మేము ఇంకా ఎంతకాలము ఎప్పుడు కిరాయిదారులుగానే ఉండాలన్నా, ఓనర్లుగా ఉండే పరిస్థితి లేదా? ఇట్లా ఈ భూములను ఈ మింగే కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వము రోజు తలకాయ బద్దలు కొట్టుకొని ఆలోచిస్తుంది. ఏంటంటే భూములు ఎక్కడున్నాయి, వాటిని ఏ విధంగా అమ్మాలి, ఈ అమ్మితే వాళ్ళకు వాటా ఎంత, ఈ అమ్మడం వల్ల మనకు వచ్చే లాభం ఎంత. సో ఈ మళ్ళా వచ్చే గవర్నమెంట్ నాటికి ఏం లేకుండా మొత్తము రాష్ట్రాన్ని ఆరతి కర్పూరం లెక్క ఎట్లా కథం కరిగించేసేయాలి అనే పద్ధతిలో నిత్యము మళ్ళా గుల్లాలు పడుతుంది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఈ పెద్ద పెద్ద మహాశైలు.